అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 49 నిజం తెలుసుకున్న హాసిని. ఇక స్టోరీకి వెళ్తే బలరాం రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్కి వచ్చిన హాసినికి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ నిత్యతో కలిసి ఉన్న విరాట్ కనిపిస్తాడు. వారిని చూసి పట్టించుకోనట్లు కోపంగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళబోయిన హాసినిని అడ్డగిస్తాడు విరాట్. నేను డాక్టర్ని కలవాలి, అడ్డు తప్పుకోండి అని కోపంగా అంటున్న హాసిని చేతిలో మెడికల్ ఫైల్ని లాక్కొని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను ఇక్కడికి రావడం వల్ల మీ రాసలీలకి ఇబ్బంది కలిగినట్లుంది అని వ్యంగ్యంగా అడిగిన హాసినితో, ఏదైనా స్ట్రైట్గా మాట్లాడు బేబీ, నీకు తోచినట్లు ఊహించుకోకు అంటూ హాసిని దగ్గర నుండి లాక్కున్న మెడికల్ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న నేమ్ చూసి కంగారు పడ్డాడు విరాట్. నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను, ఇందాక కాల్లో మీరు చెప్పిన ముఖ్యమైన పని ఇదే కదా అని కోపంగా నిత్య వైపు వేలు చూపిస్తూ అడిగింది హాసిని. ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు బేబీ, ముందు ప్యాలెస్కి వెళ్ళు, నేను వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చి నీతో మాట్లాడతాను అని సీరియస్గా చెప్పాడు విరాట్. ఎవరు సీన్ క్రియేట్ చేస్తుంది? నేను ఇక్కడికి నా పని మీద వచ్చాను, మీరే మీ లవర్తో విహారయాత్రకు వచ్చారు అని విసురుగా అంది హాసిని. వాట్, నీకేమైనా పిచ్చా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అసహనంగా చూశాడు విరాట్. చాలాసేపటి నుండి వాళ్ళని గమనిస్తున్న నిత్య ఆ ఇద్దరు గొడవ పడటం గమనించి అదే అదునుగా భావించి బాధగా ముఖం పెట్టుకొని హాసిని దగ్గరికి వచ్చి, మిస్ హాసిని, మీరు విరాట్ గారి గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు, అలాంటిదేం లేదు అని అమాయకంగా చెప్పింది. ఆమె మాట ఒకలా ఉంటే చూపు మరొకటి చెప్తూ ఉండటంతో సహనం నశించిన హాసిని, చాలు నీ ఓవరాక్షన్ చాలు, నీ డ్రామాలు నమ్మడానికి నేను విరాట్ని కాదు. అండ్ చిన్న కరెక్షన్, మిస్ హాసిని కాదు, మిస్సెస్ హాసిని విరాట్ వర్మ, గాట్ ఇట్ అని యాటిట్యూడ్గా చెప్పి, మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి విరాట్ గారు, నా దారిని నేను వెళ్తాను అని నొక్కి చెప్పింది హాసిని. హాసిని మాటలకి విరాట్ పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరగా, నా త్వర అని అంటూ హాసిని చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళడానికి ట్రై చేసిన విరాట్ను కోపంగా చూస్తూ, లీవ్ మై హ్యాండ్, నా ఫైల్ నాకు ఇస్తే నా దారిని నేను వెళ్తాను అని కఠినంగా చెప్పింది హాసిని. బేబీ, చేసింది చాలు కానీ రా అంటూ ఆమెను తీసుకెళ్ళి బలవంతంగా కారులో కూర్చోపెట్టి ఆమె పక్కన కూర్చొని ముందు సీట్లో ఉన్న దాస్కి సైలెంట్గా మెడికల్ ఫైల్ ఇచ్చాడు విరాట్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు విరాట్ గారు, నాకు మీతో రావడం ఇష్టం లేదు అని హాసిని అరుస్తుండటంతోనే కార్ హాస్పిటల్ నుండి చాలా దూరం వచ్చేసింది. ఇంకా చేసేదేమీ లేక ముఖం తిప్పుకొని సైలెంట్గా కూర్చున్న హాసిని వైపు ఒక్క నిమిషం చూసి నేరుగా ప్యాలెస్కి వెళ్ళాడు. కార్ దిగిన తర్వాత బలవంతంగా ఎత్తుకొని తిన్నగా రూమ్లోకి తీసుకెళ్లి వదిలాడు విరాట్. అప్పటికి కూడా ఏమీ మాట్లాడకుండా కోపంగా ఉన్న హాసినిని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటూ, నువ్వు అనుకుంటున్నట్లుగా అక్కడ ఏం జరగలేదు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, జస్ట్ హెల్ప్ కావాలంటే చేశాను అంతే అని నెమ్మదిగా చెప్పాడు విరాట్. అందుకేనా నాకు తెలియకుండా దొంగతనంగా మీట్ అవుతున్నారు? మీకు నిత్య కావాలనుకుంటే నిస్సందేహంగా వెళ్ళిపోవచ్చు, దానికి నేను అడ్డు చెప్పను, కానీ ఇక్కడ నన్ను కట్టిపడేసి అక్కడ నిత్యతో సీక్రెట్ అఫైర్ మెయింటైన్ చేస్తూ నన్ను మోసం చేసి పిచ్చిదానిలా చేయాలనుకుంటే అస్సలు ఊరుకోను, నాకు ఇలాంటివి నచ్చవు, ఏదైనా స్ట్రైట్గా ఫేస్ మీద చెప్తాను అని కోపంగా అరిచి అతని హగ్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాసిని. నీకు నా మీద నమ్మకం లేదా? నిజంగా అక్కడ ఏం జరగలేదు, ఎలా చెప్తే నువ్వు నమ్ముతావు అని అసహనంగా అడుగుతున్న విరాట్ను కోపంగా చూస్తూ, ప్రతిరోజు రాత్రి ఇంటికి రాకుండా తన దగ్గరికే వెళ్తున్నారుగా, ఇంకెందుకు బుకాయిస్తున్నారు అని విరాట్ను వెనక్కి నెట్టేసింది హాసిని. అతని నుండి ఎలాంటి బదులు రాలేదు, కానీ అంతకంతకు తన చుట్టూ విరాట్ పట్టు బిగుస్తూ ఉంటే, అసలు మీకేం కావాలి, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, మీరే నన్ను పెళ్లి చేసుకొని ఈ బంధంలో కట్టిపడేశారు, మీ మొదటి ప్రేమ రాగానే అక్కడికి షిఫ్ట్ అయ్యారు, మరి నన్నెందుకు వదలరు, మీ వల్ల నేను హాస్పిటల్కి వచ్చిన పని కూడా మర్చిపోయాను, నేను ఏం చేయమంటారు చెప్పండి అని నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకుంది హాసిని. ఆమెను చూసి చలించిన విరాట్ ఇంకొక్క నిమిషం దూరంగా ఉండలేనట్లు ఒక్కసారిగా హాసిని పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పటిలా ఆ ముద్దులో కోరిక కాకుండా ఇంకేదో బాధ తెలుస్తుంటే అతన్ని మరింతగా హత్తుకొని మౌనంగా ఉండిపోయింది హాసిని. ఇంతలో విరాట్ మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్పై నేమ్ చూసిన విరాట్
కంగారుగా హాస్నిని వదిలి పైకి లేచి, బేబీ అర్జెంట్ కాల్, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అయితే అప్పటికే ఆ కాల్ నిత్య నుండి వచ్చిందని ఊహించిన హాస్ని మనసు బాధతో మూలిగింది. నువ్వే ముఖ్యమని చెప్పి 1/2 నిమిషం కాలేదు, నిత్య కాల్ రాగానే వెళ్ళిపోయాడు. ఈ విరాట్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అని కణతలు నొక్కుంటూ బాధగా కూర్చుంది హాస్ని. కాసేపటికి అక్కడికి వచ్చిన సరిత సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న హాస్నితో, మేడం, సార్కు ఏదో ఎమర్జెన్సీ పని వచ్చిందని బయటకు వెళ్ళారు, మీకు చెప్పమన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకే రోజు అటు తండ్రి గురించి ఇటు విరాట్ గురించిన ఆలోచనలు బాగా డిస్టర్బ్ అవడంతో అలసిన మనసుతో తెలియకుండానే నిద్రలోకి జారుకుంది హాస్ని. ఇదిలా ఉండగా హాస్పిటల్కి వెళ్ళిన విరాట్కు అప్పుడే బలరామ్కి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి ఐసీయూలో ఉంచారని తెలిసి రిలీఫ్ అయ్యాడు. ఆ రాత్రి చాలాసేపటి వరకు అతని బెడ్ పక్కనే గడిపాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన హాస్నికి ఆ రాత్రి కూడా విరాట్ ఇంటికి రాలేదని తెలిసి మనసు విరిగిపోయింది. సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తినడం ముగించి ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి కాలేజ్కి, మధ్యాహ్నం కంపెనీకి వెళ్ళిపోయింది హాస్ని. సిస్టమ్ ముందు కూర్చొని యాబ్సెంట్ మైండ్తో ఉన్న హాస్నిని అందరూ జాలి చూపులు చూస్తూ ఉంటే ఎందుకిలా చూస్తున్నారో ఏమీ అర్థం కాక అసహనానికి లోనైంది. సరిగ్గా అప్పుడే హాస్నితో కంపెనీలో బాగా మాట్లాడే లేడీ మేనేజర్ తన క్యాబిన్లోకి పిలిచింది. ఆమె క్యాబిన్ వైపు వెళ్తూ, ఏంటి వీళ్ళందరూ ఇంత వింతగా చూస్తున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్, కొంపతీసి నాకు విరాట్కు మధ్యనున్న రిలేషన్ తెలిసిపోయిందా అని ఆశ్చర్యంగా అనుకుంది. అంతలోనే ఆ విషయానికైతే నన్ను ఎందుకు జాలి చూపులు చూస్తారు, విషయం అది కాదు, ఇంకేదో ఉంది అనుకుంటూ సైలెంట్గా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళింది హాస్ని. ఆ మేనేజర్ హాస్ని రావడంతోనే ఆమెను చైర్లో కూర్చోపెట్టి, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను హాస్ని, విషయం విన్న మాకే ఇంత బాధగా ఉంటే నీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. ఇలాంటి సమయంలో అధైర్యపడకుండా గుండె నిబ్బరం చేసుకోవాలి అని చనువుగా హాస్ని భుజం మీద చేయి వేసి చెప్పింది. ఆమె మాటలకి మరింత కన్ఫ్యూజ్ అవుతూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు, దేని గురించి అని ప్రశ్నార్థకంగా చూస్తున్న హాస్నిని, మిస్టర్ బలరాం గారి హెల్త్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పింది మేనేజర్. ప్లీజ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో కాస్త వివరంగా చెప్తారా అని విసుగ్గా అడిగిన హాస్ని వైపు వింతగా చూస్తూ, బలరాం గారు హాస్పిటల్లో ఉన్నారనే కదా ఇలా ఉన్నావు, ఇలాంటి సమయంలో నువ్వు ఆయన పక్కన ఉంటే ఇంకా మంచిది. ఈరోజు ఉదయం ఆఫీస్లో అంతా అనుకుంటుంటే నేను కూడా చాలా షాక్ అయ్యాను. మహేశ్వరి గారు కూడా నిజమని చెప్పడంతో నమ్మక తప్పలేదు. వెళ్ళి మీ నాన్నతో మిగిలిన రోజులు గడుపు హాస్ని, జీవితంలో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్పడం ముగించింది మేనేజర్. ఆ మాటలకి షాక్ అవుతూ, నాన్న హాస్పిటల్లో ఉన్నారా, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నిన్న కూడా నేను మాట్లాడాను, ఇంతలోనే ఏమైంది అని తడబడుతూ అడిగింది హాస్ని. నో హాస్ని, నేను నిజం చెప్తున్నాను, మీ నాన్నగారి హెల్త్ అస్సలు బాగోలేదు. అందరికీ తెలిసిన విషయం నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బహుశా నువ్వు బాధపడకూడదని చెప్పి ఉండరేమో. చాలా భయంకరమైన వ్యాధి, ఆయనకు ఉన్నది రోజులు మాత్రమే. వెళ్ళి మీ ఫాదర్తో ఉండు అని బాధగా చెప్పింది మేనేజర్. నేను నమ్మను, మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని అడుగుతూ వేగంగా బయటకు వచ్చిన హాస్ని కంగారులో హార్తికి గుద్దుకొని కింద పడిపోయింది. ఏయ్ హాస్ని, కళ్ళు ఎక్కడ పెట్టుకొని వెళ్తున్నావు అని కోపంగా చూస్తున్న హార్తికి బదులు చెప్పకుండా, నాన్నకేమైంది అని వణుకుతున్న కంఠంతో అడిగింది హాస్ని. ఎప్పుడూ తన ముందు మొండిగా ఉండే హాస్ని అలా బాధపడుతూ అడుగుతుంటే లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓ నీకు ఓ తండ్రి ఉన్నాడని ఇప్పుడే గుర్తొచ్చిందా, మరి ఇన్ని రోజులు ఏమైపోయావు? నాన్న హాస్పిటల్లో ఉంటే నేను మా అమ్మ ఆయనకి దగ్గరుండి సేవలు చేశాం. డాక్టర్స్ ఆయనకి ఉన్నది 4 రోజులు మాత్రమే అని చెప్పిన రోజు ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? నాన్న రోజు నిన్ను ఎంతగా కలవరిస్తారో తెలుసా? అసలు ఆయనకి సొంత కూతుర్లా నేనే పక్కనున్నాను, కానీ నువ్వు దరిదాపుల్లో కూడా లేవు. నీలాంటి సెల్ఫిష్ పర్సన్ ఆయన కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీ ముఖం చూడ్డం కూడా నాన్నకిష్టం లేదు. అయినా నాన్న ఎన్ని రోజులు బ్రతుకుతారో కూడా తెలీదు. ఇప్పుడైనా కాస్త మంచిగా ఉండు అని చెప్తున్న హారతి మాటలు గాలిలో కలిసిపోయాయి. అప్పటికే హాస్ని ఆఫీస్ నుండి బయటకు వెళ్ళి క్యాబ్లో హాస్పిటల్కి స్టార్ట్ అయింది. కాసేపటికే హాస్పిటల్కి చేరుకున్న హాస్ని ఎంట్రన్స్లో నిలబడి,
ఇది నిన్నొచ్చిన హాస్పిటల్ కదా. ఛా, విరాట్ గారితో గొడవపడి వచ్చిన పని మర్చిపోయాను అనుకుంటూ రిసెప్షన్లో బలరాం ఉన్న రూమ్ నంబర్ తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి సిస్టర్ అడ్డగించింది. ఎవరు మీరు? లోపలికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగింది సిస్టర్. నేను మా నాన్నని చూడాలి అని వెతుకుతూ చెప్పిన హాస్ని వైపు వింతగా చూస్తూ, ఎవరు మీ నాన్న అని ఆశ్చర్యంగా అడిగింది సిస్టర్. బలరాం గారు, మా నాన్నగారు అని చెప్పింది హాస్ని. ఆయన కూతురువా నువ్వు? మరెన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడా వచ్చేది అని అసహనంగా అడుగుతూ, సరే పేషెంట్ పడుకున్నారు, మీరు సైలెంట్గా చూసి వచ్చేయండి అని బయటకు వెళ్ళింది సిస్టర్. ఆమె అలా అనగానే వేగంగా రూమ్లోకి వచ్చిన హాస్ని బెడ్ మీద చేతనంగా పడుకొని ఉన్న బలరాంను చూసి, ఇదేంటి ఇలా అయిపోయారు, ముఖంలో కళ కాంతి ఏమీ లేదు అనుకుంటూ వేగంగా బెడ్ దగ్గరికి వెళ్ళి తండ్రిని పట్టి పట్టి చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతలో పక్కనున్న టేబుల్ మీద బలరాం మొబైల్ కనిపించడంతో తీసుకొని ఓపెన్ చేసిన హాస్నికి లాస్ట్ కాల్ తనకే ఉండటం చూసింది. అంటే నిన్న ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నాతో ఎందుకు అబద్ధం చెప్పారు నాన్న? నేను అంత కానిదాన్నయ్యానా? అమ్మలాగా మీరు కూడా నన్ను వదిలిపోవాలనుకుంటున్నారా? ఎందుకు నాన్న అని కన్నీళ్లు ఇంకిపోయే వరకు ఏడుస్తూనే ఉంది హాసిని. కాసేపటికి కళ్ళు తెరిచిన బలరాంకు తనకు కాస్త దూరంలో ఉన్న హాస్ని మసకగా కనిపిస్తూ ఉంటే బలవంతంగా గొంతు పెగిల్చుకొని, హాస్ని తల్లి నువ్వేనా అని భారమైన శ్వాసతో అడిగాడు బలరాం. హా నాన్న నేనే అంటూ గబగబా తండ్రి చేపట్టుకొని, ఎందుకు ఇలా చేశారు నాన్న? నా దగ్గర ఇంత పెద్ద నిజం ఎందుకు దాచారు? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను నాన్న? అసలు ఏమైంది నాన్న? ప్లీజ్ అమ్మలాగా మీరు కూడా నన్ను మోసం చేసి వెళ్ళకండి ప్లీజ్ నాన్న అని బలరాం చేతులు పట్టుకొని ఏడుస్తూ కూర్చుండిపోయింది హాస్ని. ఇదిగో ఇలా అయిపోతావని నీకు చెప్పలేదు. నా బంగారు తల్లి ఇలా ఏడిస్తే నేను చూస్తూ ఉండగలనా? నా ఆయుష్ నా చేతుల్లో లేదు హాస్ని. ఉన్నన్ని రోజులు ఈ నాన్న పక్కన ఉంటావా అని బేలగా అడుగుతున్న తండ్రిని చూసి, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను నాన్న? ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని రక్షించుకుంటాను, మంచి ట్రీట్మెంట్ చేయిస్తాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ బదులిచ్చింది హాస్ని. అలా బలరాం పక్కనే కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ తండ్రిని డ్రైవర్ట్ చేసిన హాస్ని కాసేపటికి అతను పడుకోవడంతో అక్కడ ఉండలేక బయటకు వచ్చి ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. ఎంతకీ తన మనసులో బాధ తీరలేదు. బాధ అంతకంతకు పెరుగుతుంటే తీవ్రమైన ఒత్తిడికి లోనైంది హాస్ని. దాంతో ఆమె అంతర్లీనంగా ఉన్న ఫోబియా మళ్ళీ దాడి చేసింది. ఫలితంగా ప్రెషర్ తట్టుకోలేక దొంగతనం చేయాలన్న ఇంటెన్షన్ పెరుగుతూ ఉంటే మైండ్ను కంట్రోల్ చేసుకోలేక సతమతమైంది హాస్ని. కాసేపటికి మైండ్కి మనసుకి జరిగిన యుద్ధంలో మనసు ఓడిపోయి మైండ్లో దొంగలించాలని ఫోబియా మరింత బలంగా కలుగుతుంటే తట్టుకోలేక పిచ్చిదాన్లా నడుచుకుంటూ వెళ్ళింది హాస్ని. ఇంతలో తన ముందు ఒక లేడీ అటుగా వచ్చి కాల్ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంది. అయితే ఆమె వేసుకున్న బ్యాగ్ చిప్ ఓపెన్ చేసి ఉంది. అందులో నుండి పర్స్ ఇంకా మిగతా థింగ్స్ బయటకు కనిపించడంతో తనలో ఉన్న దొంగలించాలనే కోరిక పెరిగిపోయి నెమ్మదిగా ఆమె వెంట వెళ్తూ అతను చూసి నిదానంగా పర్స్ తీసింది హాస్ని. అయితే హాస్ని దురదృష్టం ఆమెను వెంటాడటంతో పర్స్ దొంగతనం చేస్తూ ఆ లేడీకి దొరికిపోయింది. ఆమె వెంటనే హాస్ని చేయి గట్టిగా పట్టుకొని దొంగ అని గట్టిగా అరిచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేసింది. ఆ వెంటనే హాస్ని చేతి నుండి ఒక్క ఉదుటున తన పర్స్ని లాక్కొని చాచిపెట్టి ఒకటి పీకింది. దాంతో హాస్ని చెంప మీద 5 వేళ్ళు అచ్చులు పడ్డాయి. ఆమె అక్కడితో ఆగకుండా, చూడ్డానికి కాలేజ్ అమ్మాయిలా ఉన్నావు, ఇదేం మాయరోగం? ఇంట్లో మీ అమ్మ బాబు నీకు తిండి పెట్టట్లేదా? చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు, ఇలా దొంగతనం చేయడానికి సిగ్గులేదా? నీలాంటి వాళ్ళు తల్లిదండ్రుల పరువు తీయడానికే పుడతారు, ఇలాంటి వాళ్ళని చంపేసిన తప్పులేదు అని ఆవేశంతో ఊగిపోతూ జుట్టు పట్టుకొని పైకి లేపి మళ్ళీ కొట్టబోయింది. సరిగ్గా అప్పుడే ఆ లేడీ అమ్మా అని అరుస్తూ ఎగిరి అల్లంత దూరంలో పడి రక్తం కక్కుకుంది. ఇంతకీ హాస్నిని కొట్టిన ఆ లేడీకి ఏమవుతుంది? బలరాం ఆరోగ్యం నుండి బయటపడతాడా? ఈ దొంగతనం హాస్నిపై ఎలాంటి ప్రభావం చూపించింది? విరాట్కి తెలిస్తే హాస్ని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో
కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.